మన వ్యవసాయదారులు అంత సైంటిఫిక్గా అవగాహన లేదు. అయినా వాళ్ళు చేసే పనులన్నీ సైంటిఫిక్గా ఉంటాయి. ఉదాహరణకి ఒక కాలంలో ఒక పంట వేస్తే మళ్ళీ అదే పంటను వేయరు, కొత్త పంటను వేస్తారు. ఉదాహరణకి వర్షాకాలంలో వరి వేసింది అనుకోండి, వరి వచ్చిన తర్వాత మళ్ళీ వరి వేయరు, శనగలు, జొన్నలు, మళ్ళీ ఇంకేదో వేస్తారు. ఆ విధంగా పంట మంచిగా వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి సైన్స్ తెలకున్నా ప్రకృతి ధర్మం వాళ్ళకి తెలిసి కాబట్టి వాళ్ళు పంటలు పండిస్తున్నారు. అదేవిధంగా మనం ఏం చేయాలి? వాళ్ళని చూసి నేర్చుకునేది ఏంటంటే, ఒక 5 సంవత్సరాలు ఒక పార్టీకి అవకాశం ఇస్తే దానికి మళ్ళీ ఇవ్వద్దు, ఇంకో పార్టీకి ఇవ్వాలి. ఆ పార్టీ ఎట్లా ఉండాలి? దోపిడీ చేసే పార్టీ ఉండకూడదు, దొంగల పార్టీ ఉండకూడదు, డబ్బు నవాలుగా ఉండదు. మరి ఎలాంటిది ఉండాలి? రాడికల్గా ఆలోచించాలి. అంటే మార్పును తీసుకొచ్చేటటువంటి పార్టీలను చూడాలి. అదేవిధంగా మేధావులు ఉండాలి. అంటే మేఘాలు ఉన్నట్టయితే అప్పుడు మెరిటోక్రటిక్ అనేది ముందుకు వస్తుంది. మెరిట్ అంటే ఏంది? మేధావులు. అంటే ఈ మధ్య వచ్చింది రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీ. ఇది ప్రపంచంలో నంబర్ 1 పార్టీ. ఎందుకు నంబర్ 1 అంటే ఇంతవరకు మేధావులతోటి ఎవరు పార్టీ పెట్టలేదు. ఎందుకు అంటే ప్రపంచంలో ఉన్న ఈ రాజకీయ నాయకులు మేధావులను తమ చేతుల్లో పెట్టుకొని వాళ్ళతో పనులు చేయించుకుంటారు. వాళ్ళు రాసిందే మాట్లాడతారు, వాళ్ళను వాళ్ళ మోకాలి కిందనే పెట్టుకుంటారు. అందుకొరకు ఈసారి మాత్రం తప్పకుండా మేధావుల పార్టీకి, రాడికల్గా ఆలోచించే వాళ్ళకి మీరందరూ సహకరించాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను.